పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నిన్న నేను సబ్ జైలుకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైతే కేసులో ఉండి నిర్బంధంలో ఉన్నారో, రిమాండ్లో ఉన్నారో, వారిని పరామర్శించి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. అదేమిటంటే, పోలూరు రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లుకు చెందినటువంటి వ్యక్తి, సోషల్ మీడియా యాక్టివిస్ట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. అతని ఇంటికి గత 4-5 రోజుల నుంచి కూడా పోలీసులు వెళ్ళి అతన్ని అరెస్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు వారి తల్లిదండ్రులు, అక్కడ మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు నాకు ఫోన్ చేస్తే, మీరు దయచేసి ఇక్కడికి వచ్చేయండి, నేను మీడియాలో ప్రజెంట్ చేస్తాను, లేకపోతే అతను తీసుకెళ్ళి నిర్బంధించి కొట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి, అలాంటి సంఘటనలు రాష్ట్రంలో జరుగుతున్నాయి అని చెప్పిన తర్వాత నిన్న మన సబ్ జైలు దగ్గరికి వస్తే ఆ సబ్ జైల్లో అతన్ని ప్రవేశపెట్టి ఇతని గురించి చెప్పి, ఏ పోలీస్ స్టేషన్లో ఉందో ఎఫ్ఐఆర్ అని ఎతికి చూస్తే ఎక్కడా దొరకలేదని అనుకున్న తర్వాత మేము నూజివీడు పోలీసులు వచ్చారంటే, నూజివీడు పోలీసులు వచ్చి నా ఆధీనంలో ఉన్నాడు, మీరు తీసుకెళ్ళండి, చట్ట ప్రకారం చర్య తీసుకోండి అని కూడా నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే లీగల్ ప్రాసెస్కి వీఆర్ రెడీ టు కోఆపరేట్. సరే, ఈ రోజున అక్కడ ఉన్నటువంటి పోలీసు వారు వచ్చారు, రాత్రంతా ఇక్కడే ఉన్నాడు. పోలూరు రాజశేఖర్ తండ్రి వేణుగోపాల్ రెడ్డి మా పార్టీ కార్యకర్త, మా సోషల్ మీడియా యాక్టివిస్టు, ఆయన్ని పోలీసులకి అప్పచెప్పడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఎన్నింటికి అప్పచెప్పామంటే 10:30 నిమిషాలకు ఆయన అప్పచెప్పాం. అంటే 10:30 నిమిషాలకి పోలీసులు ఆయన అరెస్ట్ చేసినట్టు లెక్క. రేపు మళ్ళీ 10:30 నిమిషాలకి బిఫోర్ ది కోర్ట్ ఈ హ్యాస్ టు ప్రొడ్యూస్ బిఫోర్ ది కోర్ట్. అప్పుడు 24 అవర్స్ మించి వారు నిర్బంధించడానికి వీల్లేదు. చాలా కేసుల్లో 4 రోజులు 5 రోజులు అట్టి పెట్టుకొని కొట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కొన్ని చోట్ల మ్యాజిస్ట్రేట్ ముందు కోర్టులో ప్రొడ్యూస్ చేసినటువంటి మా సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైతే ముద్దాయిలుగా చూపబడ్డారో వారు కొన్ని స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు, రికార్డ్ చేశారు. అది కడపలోను, అదేవిధంగా మన గుంటూరులో చిలకలూరుపేటకు సంబంధించిన సుధారణ వ్యవహారంలో రిజిస్టర్ చేశారు. ఇది ఒక అరాచకం. పోలీసులు రౌడీజం చేసేటటువంటి కార్యక్రమం కొన్ని చోట్ల చేస్తున్నారు, అన్ని చోట్ల కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ మా రాజశేఖర్ అనే వ్యక్తిని మేముగా హ్యాండ్ అవుట్ చేయడం జరిగింది. ఇంకా అతన్ని ఏమి కొట్టరనేటువంటి విశ్వాసం, కొడితే వాళ్ళ సంగతి మళ్ళీ చూస్తామని కూడా మనవి చేస్తున్నాం. ఈయన మీద ఉన్న కేసు ఏమిటంటే, ఇది కూడా రిజిస్టర్ అయింది ఎప్పుడంటే 9/11 అదేగా 9/11/24 అంటే మొన్నే. ఎవరు ఇచ్చారా ఈ కంప్లైంట్? ఇతనేమో ఉండేది నకిరికల్లు, ఇచ్చింది నూజివూడులో బొత్తులవారిగూడెం విలేజ్కి సంబంధించినటువంటి సీతారామాంజనేయులు ముసునూరు అనే ఆయన ఆ మండలానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడట. మరి ప్రస్తుతం ఉన్నాడు లేదు. ఆయన ఇచ్చాడు కంప్లైంట్. ఎప్పుడు ఇచ్చాడు? 9/11/2024 ఇచ్చాడు. ఏమని ఇచ్చారు? వంగలపూడి అనిత గారి మీద వాళ్ళు పోస్టులు పెట్టారు అని. ఎప్పుడు పోస్టులు పెట్టారు? ఇది 15 జూలై 2023ని 15 జూలై 2023ని అనిత గారి మీద ప్రస్తుత హోంమంత్రి, అప్పుడు మాజీ శాసనసభ్యురాలు మీద కొన్ని అసభ్యకరమైన పోస్టులు పెట్టారనేటువంటి ఉద్దేశంతో కంప్లైంట్ 9/11/24న రిజిస్టర్ చేశారు. ఇచ్చినటువంటి కంప్లైంట్ నూజివీడుకు సంబంధించినటువంటి బొత్తులవారి గూడానికి సంబంధించినటువంటి సీతారామాంజనేయులు ముసునూరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. ఎందుకు ఈ వివరాలు చెబుతున్నానంటే, దిస్ ద ఫ్యాబ్రికేటెడ్. జరిగిన నేరం ఎప్పుడు? కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? తెలుగుదేశానికి సంబంధించి. పోలీసులు దీంతో ఇక మా వాళ్ళని ఎంటబడటం, మా వాళ్ళని నలిపేయటం, మా వాళ్ళని కొట్టేయటం, మా వాళ్ళని భయపెట్టడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంది. దిస్ ఈజ్ టోటల్లీ ఫ్యాబ్రికేటెడ్. అతను పెట్టాడా లేదా ఇవన్నీ డిసైడెడ్ బై ది హానరబుల్ కోర్ట్. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు సోషల్ మీడియా మీద చేస్తున్నారు. మీరు వంగలపూడి అనిత గారి మీద, ఆమె శాసనసభ్యురాలుగా లేనప్పుడు, ఎక్స్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఇప్పుడు హోంమంత్రి గారు అయ్యారు కాబట్టి ఆమె మీద అసభ్యంగా పెట్టారనే ఉద్దేశంతో
మీరు ఇవాళ కేసు కట్టారు, మా వాడిని తీసుకెళ్లారు, మేము హాజరుపరిచాం అనుకోండి పోలీసుల ముందు, ఓకే. మరి మా మీద పెట్టిన కేసులు, మా మీద పెట్టిన పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఘోరాలు ఉన్నాయి. నేను డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి ఇంత కట్టించాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైసీపీ నాయకుల మీద, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి మీద, మాకు సంబంధించినటువంటి మహిళల మీద ఘోరంగా పెట్టినటువంటి పోస్టులు తెలుగుదేశం వాళ్ళు మేము ఇచ్చాం కంప్లైంట్. వాట్ యాక్షన్ యూ హ్యావ్ టేకెన్? పోలీసు వ్యవస్థ ఏం తీసుకుందని అడుగుతా ఉన్నా. వాళ్ళ మీద మాత్రం యాక్షన్ తీసుకోరు, మా మీద మాత్రం యాక్షన్ తీసుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేసి మమ్మల్ని హింసించేటటువంటి కార్యక్రమం చేస్తారు. అది కూడా కాదు, నేను చెప్తున్నా. నా మీద, నా కుటుంబ సభ్యుల మీద, సరే కడవాయిని అడ్డు పెట్టండి, నా మీద, నా కుటుంబ సభ్యుల మీద నేను చదవను. జూమ్ చేసి చూడండి, చదవడానికి సిగ్గుగా ఉంది, అవమానంగా ఉంది. నా మీద, నా కూతుళ్ళ మీద, నా భార్య మీద ఇంత భయంకరంగా పెడితే, అయ్యా డీజీపీ గారు ఎక్కడున్నారు? ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు? మా మీద పెట్టొచ్చా? అసభ్యకరంగా, భయంకరంగా నా కూతుళ్ళ మీద, నా మీద, నా భార్య మీద తెలుగుదేశానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు పోస్ట్ చేస్తే అది సమ్మగా ఉంటుంది వాళ్ళకి. దీనన్నిటికీ కారణం లోకేష్ కాదా? లోకేష్ దగ్గర నుంచి చేయించట్లేదు ఇవన్నీ. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మేము మా కార్యకర్తలు ఎక్కడో పెట్టారని అపవాదుతో మీరు చేస్తున్నారు. మా మీద పెట్టిన వాటి మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని అడుగుతా ఉన్నా. ఈ విధంగానే ఇప్పుడు పోలూరు రాజశేఖర రెడ్డిని ఏ విధంగా అరెస్ట్ చేశారో ఆ విధంగా దీని మీద ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి, ఈ పోలీస్ యంత్రాంగానికి ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు అందరూ సమానమే, ఎవరి మీదైనా యాక్షన్ తీసుకుంటామని. పవన్ కళ్యాణ్ గారి పిల్లల మీద పెట్టారు, పవన్ కళ్యాణ్ గారి భార్య మీద పెట్టారంటే మా పిల్లలు కాదా, మా భార్యలు కాదా? నేను ఆవేదనతో చెబుతున్నా. పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టింది రైట్ అని నేను అంటలా, 100% తప్పు. టేక్ ఎన్ యాక్షన్, ఎవరి మీద పెట్టిన యాక్షన్ తీసుకోండి. మీరు ఏం చేస్తున్నారంటే ఇండైరెక్ట్గా మా సోషల్ మీడియాని తొక్కేయాలని, వాళ్ళ సోషల్ మీడియాని రైజ్ చేయాలని వాళ్ళు మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు పోస్టులు పెట్టండి. అంబటి రాంబాబు గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద, వాళ్ళ భార్యల మీద, వీళ్ళ భార్య మీద మీరు పెట్టేసుకోవచ్చు. వాళ్ళు ఏదైనా ఎక్కడైనా పెట్టినా పెట్టకపోయినా అవన్నీ మార్ఫింగ్ చేసి కూడా మేము వాళ్ళ మీద కేసులు పెడతాం అనేటువంటి పరిస్థితులకు ఉన్నారు. నేను మనవి చేస్తున్నా, ఇవాళ ఇంతమంది మీద కేసులు పెట్టారు కదా, ఒక్కటి కూడా రుజువు చేయలేరు కోర్టుల్లో, ఒక్కటి కూడా. రేపు కోర్టులో విచారణలో ఒక్కటి కూడా నిలబడదని కూడా మనం చేస్తున్నాం, ఎందుకంటే అన్ని ఫ్యాబ్రికేటెడ్. కాబట్టి దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని అన్ని సమస్యలు పోయినాయండి. ఇవాళ ఇసుక సమస్య పోయింది, సూపర్ 6 పోయింది, రాష్ట్ర అభివృద్ధి పోయింది. ఉన్నంత ఏంటంటే సోషల్ మీడియా అరెస్ట్ చేయడం, లోపల పెట్టడం, కొట్టడం. అసెంబ్లీ ఏం జరుగుతుందో కూడా ఆలోచించడం, అన్నీ ఇవే పనులు. వాళ్ళకు ఉన్నటువంటి ఎల్లో మీడియాలో ఫ్రంట్ పేజీలో ఎల్లో మా మీద సైకోలు అంటారు, మేము సైకోలం. మరి వీళ్ళు ఎవరండి? వీళ్ళు మాట్లాడిన వీళ్ళు సైకోలు కదా? వీళ్ళు సైకోలు కదా? వీళ్ళు చాలా సంఘ సంస్కర్తలా? తెలుగుదేశం వాళ్ళు సైకోలు కదా వీళ్ళు? ఈ సైకోలన్నీ మీరు పెంచి పోషిస్తారా? మేము పెట్టకపోయినా పెట్టినట్టుగా రేపు పెట్టి మమ్మల్ని సైకోలని ముద్రీకరిస్తారా? ఇది ధర్మం కాదు. చంద్రబాబు నాయుడు గారు, నేను మనవి చేస్తున్నా, మీరు చాలా హద్దులు దాటి, అంటే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నాం కాబట్టి ఏదైనా జరిగిపోద్ది, నాకు మీడియా సపోర్ట్ బాగా ఉంది, నాకు అంతా మీడియా సపోర్ట్ చేస్తుంది కాబట్టి నేను ఏం చెప్పినా అది ఫ్రంట్ పేజీలు వేస్తున్నారు, వాళ్ళ వాయిస్ రావట్లేదు, వాళ్ళ మీద వేదనలు బయటకు రావట్లేదని మీరు అనుకుంటున్నారేమో. కలకాలం ఇలా ఉండదు. మీరు తప్పు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికైనా వాస్తవాలను తెలుసుకునేటువంటి కార్యక్రమం చేయండి. పోలీసు వారి మీద విపరీతమైన ఒత్తిడి చేసి వారి మీద, మా మీద కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. పాపం పోలీసులను చూస్తే జాలేస్తుంది, వాళ్ళు విలువలాడిపోతున్నారు. పెట్టకపోతే ఒకటి, పెడితే ఒకటి. పెడితేనేమో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుందేమో, వాళ్ళు మా మీద కేసులు పెడతారని వాళ్ళు భయపడుతున్నారు. పెట్టకపోతేనేమో అది తీసుకెళ్ళి నాన్ ఫోకల్లోనో లేకపోతే విఆర్ అంటారు, విఆర్లోనో పడేసి అక్కడే కూర్చోబెడతారనేటువంటి భయంతో పాపం పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు కూడా భయపడుతున్నారు. అయ్యా మీరు భయపడకండి, నీతిగా నిజాయితీగా ఉండండి. మీకు సాక్ష్యాధారాలు ఉంటే కేసు పెట్టండి, కోర్టులో ప్రొడ్యూస్ చేయండి తప్ప 24 hours దాటి అట్టి పెట్టుకోవద్దు.
24 అవర్స్ దాటి అట్టి పెట్టుకోకుండా ప్రొడ్యూస్ చేసి మీకు ఇన్వెస్టిగేషన్లో కావాల్సితే కోర్టుకు వెళ్ళి మళ్ళీ కస్టడీలోకి తీసుకోవచ్చు. అలా కాకుండా ఆ రవీంద్రని, ఏది మన కడపలో ఉన్న రవీంద్రని చిత్తగొట్టేశారు. కొడితే ఆయన మ్యాజిస్ట్రేట్ ముందు చెప్పారు, రాత్రి 12 గంటలకు తీసుకెళ్ళి మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తే ఈ హ్యాస్ గివెన్ ఏ స్టేట్మెంట్. ఇక్కడ సుధారాన్ని అదేవిధంగా రాత్రి ప్రొడ్యూస్ చేశారు. ఏంది నాకు అర్థం కాన, నైట్ ప్రొడ్యూస్ చేస్తున్నారంటే ఒక కుట్రపూరితంగా నేరాలు చేస్తున్న పోలీసులే నేరాలు చేసే పరిస్థితికి ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో వచ్చిందంటే ఎక్కడికి పోతుంది ఈ సమాజం? రాబోయే కాలం ఎలా ఉంటుంది ఒకసారి అర్థం చేసుకొని దీనికి ఒక అడ్డుకట్ట వేయవలసినటువంటి బాధ్యత సంఘంలో ఉన్నటువంటి పెద్దలకు ఉంది. తప్పని ఖండించవలసిన బాధ్యత ఉంది, మేధావులకు ఉంది, సీనియర్ పోలీస్ ఆఫీసర్లకు ఉందని మనవి చేస్తున్నా. పోస్టింగుల కోసం లేకపోతే ఎక్స్టెన్షన్ల కోసం తాపత్రయపడమాకండి. నాది ఇవాళతో నేను ఈ నెల నెక్స్ట్ మంత్ రిటైర్డ్ అయిపోతున్నాను, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చేస్తే నాకు 1 year 6 months ఎక్స్టెన్స్ ఇస్తారని ఆశపడేటటువంటి ఈ వాళ్ళని కూడా చూస్తున్నాను. నేను పేర్లు చెప్పను, కానీ మీరు మహా ఘోరాలు చేస్తున్నారు. అదే నేరాలు ఘోరాలు అంటారే, మీరు ఏదో టీవీలో నేరాలు కాదు, ఇవాళ చూడు పోలీసులే నేరాలు ఘోరాలు చేసే కార్యక్రమానికి దిగజారిపోతున్నారు. ఒక సెక్షన్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ దిగజారిపోతుంది. ప్రమాదం, సమాజానికి ప్రమాదం అని సందర్భంగా మనవి చేస్తూ, ఎవరైతే మా పోలూరు రాజశేఖర్ని వాళ్ళే మరి నా దగ్గరికి వచ్చి వాళ్ళు తీసుకెళ్లారు, అతన్ని సక్రమంగా చూస్తారని, రేపు ఉదయం 10:30 కల్లా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారని, వాళ్ళు కోర్టులో ప్రొడ్యూస్ చేయకపోతే మేము లాపరంగా ప్రైవేట్ కంప్లైంట్ కూడా వాళ్ళని ఇల్లీగల్ కస్టడీ కింద వేస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ప్రజలు దీన్ని గమనించాలని కోరుతున్నాను.